రెసిపియంట్ అండ్ అట్లానే డోనర్కి కూడా ఇద్దరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఎటువంటి అసలు అంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, లైక్ వాళ్ళు మందులు వాడుతూ ఉండాలా జీవితాంతం ఎవరు రెసిపియంట్స్, డోనర్స్కి ఎటువంటి లైక్ జాగ్రత్తలు చెప్తారు మీరు? యూజువల్గా డోనర్ సర్జరీ ఈజ్ అ వెరీ సేఫ్ సర్జరీ. ఎందుకంటే ఈ డోనర్కి ఎలాంటి రోగాలు ఇంతకుముందే లేవు కాబట్టి నార్మల్ కిడ్నీ తీస్తున్నాం కాబట్టి వీళ్ళ సర్జరీ యూజువల్గా బాగానే అయిపోతుంది. చాలా సేఫ్గా చేస్తాం కూడా, జాగ్రత్తగా కూడా చేస్తాం కూడా, అండ్ జాగ్రత్తగా అయిపోతుంది. 1.5 to 2 hours అయిపోతుంది ఇది. అండ్ తన వాళ్ళ రికవరీ చాలా బాగుంటుంది. 1-2 రోజులు మాక్సిమం 3 days వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ ఆహారపు అలవాట్లో కానీ వాళ్ళ దినచర్యలో కానీ ఎలాంటి మార్పులు ఉండవు. సర్జికల్గా మనం ఘాటు పెట్టి కిడ్నీ బయట తీస్తాం కాబట్టి ఆ కుట్లు మాండడం కోసం, ఆ గాయం మాండడం కోసం కొంత టైం పడుతుంది. కానీ యాజ్ సచ్ డోనర్ విషయంలో మాకు పెద్ద ప్రికాషన్స్ లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసేసుకోవచ్చు. రెసిపియంట్ విషయానికి వస్తే ఈ రెసిపియంట్ బాడీలోకి మనం బయట నుంచి ఒక కిడ్నీ తీసుకొచ్చి అమరుస్తున్నాం. సో వీళ్ళ శరీరము ఈ కిడ్నీని ఒక ఫారెన్ బాడీగా పరిగణించి రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ రిజెక్షన్ని ఆపడం కోసం ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ ఇస్తాం. అంటే రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్ ఇస్తాం. అవి లైఫ్ లాంగ్ ఇస్తాం. ఎస్, ఇనీషియల్గా వాటి డోసేజ్ ఎక్కువ ఉంటుంది. పోను వీళ్ళ కిడ్నీ కనుక బాగా పనిచేస్తే, కిడ్నీ కనుక బాగా యాక్సెప్ట్ అయిపోయి ఉంటే కనుక మనం ఒక మినిమం డోస్ మీద ఆ పేషెంట్ పెట్టేసి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మనం ఏవైతే కోవిడ్ టైంలో జాగ్రత్తలు పాటించామో, మొహానికి మాస్క్ వేసుకోవడం, గుంపుల్లో తిరగకపోవడం, చేతులు కడుక్కోవడం, ఈ జాగ్రత్తలు మొత్తం రెసిపియంట్స్ చాలా కాలం పాటించాలి. ఇమ్యూనిటీ బాగా ఉండడం. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎక్స్పోజ్ చేయకూడదు గుంపుల్లోకి. ఇలా తీర్థయాత్రలు చేయడాలు, స్నానాలు చేయడాలు, అక్కడ పడితే అక్కడ ఏవి పడితే తినాలి అని చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఆల్రెడీ సప్రెస్ అయిన ఇమ్యూనిటీ వల్ల చిన్న రోగాలు ఫ్లేర్ అప్ అయిపోతాయి. ఇప్పుడు మనకి మామూలుగా ఈ డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల తుమ్ములు దగ్గులు వస్తూనే ఉంటాయి. అవి మనం అక్కడతో ఆగిపోతాయి, ఎందుకంటే మన బాడీ ఫైట్ చేస్తుంది. వీళ్ళ బాడీ ఫైట్ చేయలేదు, టాబ్లెట్ ఇస్తాం కాబట్టి, మనం వాళ్ళకి ఆ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి. వీళ్ళలో చిన్న తుమ్ములు దగ్గులు, పెద్ద లంగ్ ఇన్ఫెక్షన్స్ అయిపోవచ్చు. ఈజీగా టీబీ వచ్చేయచ్చు. టీబీ బ్రెయిన్లో రావచ్చు, లంగ్స్లో రావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు రావచ్చు. సో వీళ్ళ ఇమ్యూనో సప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంటి ఫుడ్డే తినాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా మార్చుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఎలాగో మానేయాలి. ఓకే, నాన్ వెజిటేరియన్ డైట్ తక్కువ తీసుకోవాలి. అది కాకుండా వీళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే తింటారో, ఏవైతే చేస్తారో ఆ పనులన్నీ చేసుకోవచ్చు వీళ్ళు. ఇన్ఫాక్ట్ చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, బయటకు వెళ్తుంది వాళ్ళు ప్రొఫెషనల్గా మళ్ళీ ఫ్లరిష్ అవుతారు కూడా. ఓకే, సో ఫాలో అప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెఫ్రాలజిస్ట్ ఫాలో అప్, యూరాలజిస్ట్ ఫాలో అప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మెడికేషన్స్ యొక్క డోసేజ్ని నెఫ్రాలజిస్ట్ యొక్క అబ్జర్వేషన్లో వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. ఓకే,